చంద్రబాబు నాయుడు అన్న కీలకమైన పాయింట్ ఏంటంటే 3 రోజుల కిందనే సమస్యను గుర్తిస్తే అధికారులు ఏం చేస్తున్నారు, ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు ప్రశ్న కూడా వస్తుంది కదా. సో పొలిటికల్ అకౌంటబిలిటీ నుంచి సింగపూర్లో క్లాసులు చేస్తానని చెప్పుకొని వినడానికి మంత్రులను పంపించారు, 6 మంత్రులు. మరి ఇక్కడ పొలిటికల్ అకౌంటబిలిటీ ఉండదు, ఇక్కడ అధికారుల అకౌంటబిలిటీనా? ఇప్పుడు ఇక్కడ ఒక ట్రెండ్ మనకు కనబడుతుంది ఆంధ్రప్రదేశ్లో. ప్రతిదానికి అధికారులను తిడుతూ ఉంటారు, ఎమ్మెల్యేలను తిడుతూ ఉంటారు, మంత్రులు తిడుతూ ఉంటారు. అండ్ మీకు పనిచేసేది ఎవరు అంటే ముగ్గురు, చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్. సక్సెస్ అయినప్పుడు వీళ్ళు ఓన్ చేసుకుంటారు, ఫెయిల్ అయినప్పుడు వారు అధికారుల మీద పడేస్తారు. సో అది ఎట్లా లీడర్షిప్ అవుతుంది? హిట్ అనుకోండి క్రెడిట్ మొత్తం మనం తీసేసుకోవచ్చు, ఫట్ అనుకోండి క్రెడిట్ మొత్తం అడిగి ఇచ్చేయచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొరత జరిగితే 3 రోజుల కింద అధికారులు గుర్తిస్తే అధికారులను వాయించడం కాదు, ముఖ్యమంత్రి ఇంట్రాస్పెక్షన్. మరి ముఖ్యమంత్రి ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోయాడు? ముందు నువ్వు పూర్తిగా నిక్కచ్చిగాడు. నో స్టాక్ బోర్డు కనబడకూడదు అంటే ఏం చేస్తారా? పెట్రోల్ డీజిల్ సప్లై లేకపోతే, పెట్రోల్ బంక్ నో స్టాక్ పెట్టకపోతే ఎస్ స్టాక్ అని పెడతారా? బుద్ధి ఉందా, బుర్ర ఉందా? We are having real-time governance. Tomorrow I am going to explain to you how we are monitoring. సో రియల్ టైం గవర్నెన్స్ అనే చెప్పే చంద్రబాబు పాలనలో 3 రోజుల కింద తెలిస్తే అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదు? అది ముఖ్యమంత్రి దాకా ఎందుకు రాలేదు? మరి ముఖ్యమంత్రికి ఎందుకు తెలవలేదు ఆంధ్రప్రదేశ్లో 3 రోజులుగా సమస్య ఉన్నా? ఈ ప్రశ్నకు ఆన్సర్ మరి వాట్ ఈస్ రియల్ టైం గవర్నెన్స్? అంత వాటిదే డబ్బా, బబ్రాజమానం భజగోవిందం, ఇంతకు మించి ఏమీ లేదు.